సో టీజీపీఎస్సీ చైర్పర్సన్ శ్రీ బుర్రా వెంకటేశం గారు ఐఏఎస్ సైకోమెట్రిక్ ప్రొఫైలింగ్. సైకోమెట్రిక్ ప్రొఫైలింగ్ అంటే ఆయన బయోడేటా ఆధారంగా, ఆయన కెరియర్ ఆధారంగా, ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో మన గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్కి ఆయన ప్లాన్ ఎలా ఉంటుంది అని ఒక అంచనా వరకు రావడం అనమాట. సో బుర్రా వెంకటేశం ఐఏఎస్ గారి బయోగ్రఫీ చూస్తే చాలా హంబుల్ బిగినింగ్. ఒక పేద కుటుంబం నుంచి వచ్చి ఓబుల్ కేశవాపురం తెలంగాణ అనే ఒక గ్రామం నుంచి గ్రామంలో చదువుకుని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నది. అలాగే హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చేటప్పటికి బిఏ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్, బాగ్లింగిపల్లి, ఎల్ఎల్బి ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. ఆయన ఐఏఎస్ కెరియర్ చూస్తే కనుక అనేక రకాల కీలకమైన పరిపాలనా పాత్రలు నిర్వహించడం జరిగింది. మెదక్ కలెక్టర్తో మొదలుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి వరకు పనిచేశారు. అండ్ అంతేకాకుండా 2014 ఏపీ బైఫర్కేషన్లో కీలకమైన పాత్ర నిర్వహించడం జరిగింది. విద్యా సంస్కరణల్ని అనేక రకాల సంస్కరణలు ప్రవేశపెట్టారు. అంతేకాకుండా బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ తెలంగాణ వ్యాప్తంగా విస్తరించడం జరిగింది. అండ్ హీఈస్ నోన్ ఫర్ హిస్ కల్చరల్ లీడర్షిప్. అంటే టూరిజం, హెరిటేజ్ అండ్ కన్జర్వేషన్ ఇటువంటి అనేక రకాల కల్చరల్ లీడర్షిప్ చేపట్టడం జరిగింది. అలాగే వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేశారు. ఇక 2024లో టీజీపీఎస్సీ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది. అంతేకాకుండా ఈయన సెల్ఫీ ఆఫ్ సక్సెస్ అనే ఒక మోటివేషనల్ బుక్ కూడా రాయడం జరిగింది. అండ్ ఇంటర్నేషనల్లీ అనేక భాషల్లో ఇది తర్జుమా చేయడం జరిగింది. అండ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో, పరిపాలనలో ప్రవేశపెట్టడంలో ఈయన ముందుంటారు. సో ఈయన సైకోమెట్రిక్ ప్రొఫైల్ గురించి చెప్పే ముందు ఒక అనౌన్స్మెంట్. గ్రూప్ 1 ఫ్రీ ఆన్సర్ రైటింగ్ సెషన్ ఒకటి జూన్ 1వ తారీఖున మార్నింగ్ 10 to 1 అండ్ ఆఫ్టర్నూన్ 2 to 5 నిర్వహించడం జరుగుతుంది. బై మీ అండ్ మై టీమ్. పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జోగ్రఫీ ఇటువంటి అన్ని సబ్జెక్టుల మీద. ఇది ఆన్లైన్లో ఉంటుంది, అలాగే ఆఫ్లైన్లో మా క్లాస్ రూమ్లో ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి దీనికి రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఈ సైకోమెట్రిక్ డైమెన్షన్స్ కనుక చూస్తే బిగ్ 5 పర్సనాలిటీ ట్రైట్స్ థియరీ అనేది ఒకటి ఉంది. అంటే ఈ థియరీ ప్రకారం ఒక 5 రకాల అంశాలను ఆధారంగా చేసుకుని ఒక అడ్మినిస్ట్రేటర్ ఏ విధంగా పరిపాలన చేస్తాడు అనేది అర్థం చేసుకోవచ్చు. ఈయన ఇదేమి జాతకాలు చెప్పడం కాదు, ఇది కేవలం ఆయన కెరియర్ ఆధారంగా, కెరియర్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో అందుబాటులో ఉన్నటువంటి సోర్సెస్ ఆధారంగా చెప్పేటటువంటి అంశం. దీనికి కొన్ని కీలకమైనటువంటి టూల్స్ కూడా ఉన్నాయి. ఆ టూల్స్ ఆధారంగా చేసుకుని చూస్తే ఓపెన్నెస్ టు ఎక్స్పీరియన్స్, అంటే పారదర్శక శైలి, పరిపాలనలో పారదర్శకంగా ఉంటారు. ఇది చాలా అత్యధికంగా ఉంది. కన్సాయింటియస్నెస్ అంటే కర్తవ్యపరత్వం, అంటే ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను అనే టైప్, ఇది ఎక్సెప్షనల్లీ హై ఉంది, అంటే అపరిమితంగా ఉంది. అంటే ఈయన ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ జస్ట్ ఒక 3 నెలల్లో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. అలాంటి ఒక కర్తవ్యపరత. ఎక్స్ట్రోవర్షన్ అంటే బాహ్య ప్రపంచంతో మమేకం అవ్వడం, ఇది మోడరేట్లీ హై. పెద్ద ఎక్స్ట్రావర్ట్ కాదు, ఇంట్రావర్ట్గానే లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ తన పని తాను చేసుకుపోతాడు. అగ్రియబిలిటీ, ఇతరులతో అనుసంధానమై ఉండడం, అంటే సౌమ్యంగా ఉండడం. పొలిటికల్ పార్టీ ఏదైనా పర్వాలేదు, ఏ పని అప్పచెప్తే ఆ పని చేసుకుంటూ పోవడం, అది అద్భుతంగా చేయడం. మళ్ళీ న్యూరోటిసిజం అంటే మానసిక అస్థిరత్వం చాలా తక్కువ, అంటే మానసికంగా స్థిరమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఇక మోటివేషనల్ ఓరియంటేషన్ చూస్తే ఇది మెక్లెలాండ్ అనే ఒక సైకాలజిస్ట్ చెప్పినటువంటి నీడ్స్ థియరీ ఆధారంగా చెప్తున్నటువంటిది. ఈ నీడ్స్ థియరీ ప్రకారం ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలి అంటే 3 రకాల అవసరాలు ఉంటాయి. నీడ్ ఫర్ అచీవ్మెంట్, నీడ్ ఫర్ అఫిలియేషన్, నీడ్ ఫర్ పవర్ అని 3 రకాలు ఉంటాయి. ఈయన వ్యక్తిత్వంలో గమనించింది ఏంటంటే సాధించాలనే కోరిక, నీడ్ ఫర్ అచీవ్మెంట్ అత్యధికంగా ఉంది. నీడ్ ఫర్ అఫిలియేషన్ అంటే మానవ సంబంధాలు గౌరవించడం, మధ్యస్థం నుంచి అధికంగా ఉండడం. అంటే బికాజ్ ఆఫ్ ఇదే ఎక్స్ట్రావర్షన్ అనేటటువంటిది తక్కువగా ఉండడం వల్ల మానవ సంబంధాలు అనేవి పెద్దగా ప్రాధాన్యత, అలా అని చెప్పి ఇగ్నోర్ కూడా చేయరు, మధ్యస్థంగా ఉండేటటువంటి పరిస్థితి, అంటే మోడరేట్ టు హై అని చెప్పొచ్చు. ఇక నీడ్ ఫర్ పవర్, అధికారాన్ని పొందాలనే కోరిక, అంటే ఇది కొంచెం ఎక్కువ ఉంది. ఏదైనా ఇన్ఛార్జ్ ఇస్తే ఇటువంటి కోరిక ఉన్న వాళ్ళకి, నీడ్ ఫర్ పవర్ ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా ఒక బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యతని సంపూర్ణంగా నెరవేర్చేటటువంటి స్వభావం అన్నమాట. ఇక మూడోది, ఈయన నాయకత్వ రీతి కనుక చూస్తే పరివర్తిత నాయకుడు, అంటే ట్రాన్స్ఫర్మేషన్ లీడర్ అనమాట. ఉన్న సిస్టమ్ని డెఫినెట్గా ట్రాన్స్ఫార్మ్ చేస్తారు.
అంటే అనుచరుల ఆలోచన ధోరణి, ప్రేరణని మరియు ప్రదర్శనని మారుస్తాడు. అతని నాయకత్వం వల్ల వ్యక్తిగత అభివృద్ధి జరుగుతుంది. అలాగే సంస్కరణలొస్తాయి. సంస్థలో కొత్త ఆవిష్కరణలు నెలకొంటాయి. సింపుల్‌గా చెప్పాలంటే హి ట్రాన్స్‌ఫార్మ్ ద రా మెటీరియల్ ఇంటూ ఎ ఫినిష్డ్ గుడ్. అటువంటి ట్రాన్స్‌ఫర్మేషన్ కేపబిలిటీస్ ఉన్నటువంటి నాయకుడు. ఇక సోషియో కల్చరల్ ఇంటెలిజెన్స్ అంటే మన తెలంగాణ సాంస్కృతిక నేపథ్యం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి తెలంగాణ సంస్కృతికి అత్యధిక ప్రాధాన్యతనిస్తారు. పొలిటికల్ అక్యుమెన్ కూడా ఉంది. దానివల్ల ప్రభుత్వం లో ఎవరున్నా సరే అది బీఆర్ఎస్ ప్రభుత్వమా, కాంగ్రెస్ ప్రభుత్వం అనే దాంతో సంబంధం లేకుండా ఆయన తనకున్నటువంటి రాజకీయ బాధ్యతల్ని పరిపాలనా బాధ్యతలని సంపూర్ణంగా నెరవేర్చడం జరుగుతుంది. పాలన అనేది రాజకీయాలతో సంబంధం లేదు. సో, సింపుల్‌గా ఈ సైకోమెట్రిక్ ప్రొఫైల్ ఒక టూల్స్ ఉపయోగించి సింప్లిఫై చేస్తే ఓపెన్‌నెస్ టు ఎక్స్‌పీరియన్స్ ఈయనకి 9.5 పాయింట్స్ వచ్చినాయి ఔట్ ఆఫ్ 10. కన్సైంటియస్‌నెస్ అనేది 9, ఎక్స్‌ట్రోవర్షన్ అనేది 7, అగ్రీయబిలిటీ అనేది 8.5, ఎమోషనల్ స్టెబిలిటీ మానసిక సుస్థిరత్వం 9, అచీవ్‌మెంట్ మోటివేషన్ 9.5, అఫిలియేషన్ మోటివేషన్ 7.5. అంటే మానవ సంబంధాల పట్ల కొంచెం ఎక్స్‌ట్రోవర్షన్ తక్కువ ఉండడం వల్ల ఈ రేట్ కొంచెం తక్కువొచ్చిందన్నమాట. పవర్ మోటివేషన్ ఇది కూడా మోడరేట్ హై కొంచెం ఉంది కాబట్టి 8.5. కల్చరల్ ఇంటెలిజెన్స్ ఎక్స్‌ట్రీమ్ అంటే తెలంగాణ సాంస్కృతిక నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి, దాని పట్ల గౌరవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఎక్స్‌ట్రార్డినరీగా 9.5 పాయింట్స్ మీద ఈయన ఉన్నది. ట్రాన్స్‌ఫర్మేషన్ లీడర్‌షిప్ అనేది ఏ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నా గానీ మనం చూడొచ్చు. అద్భుతమైన సంస్కరణలు తీసుకొస్తారు. కాబట్టి 9 పాయింట్స్ తోటి మెరుగైన సైకోమెట్రిక్ ప్రొఫైల్, అత్యద్భుతమైనటువంటి సైకోమెట్రిక్ ప్రొఫైల్ ఔట్ ఆఫ్ 10 స్కోర్స్ వచ్చినాయన్నమాట. అలాగే కేవలం సైకోమెట్రిక్ పర్స్పెక్టివ్‌లోనే గాకుండా సోషియోమెట్రీ కూడా చూడడం జరిగింది. ఆ సోషియోమెట్రీలో కూడా సోషల్ మొబిలిటీ, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ కాంపిటెన్స్, కల్చరల్ లీడర్‌షిప్, రిఫార్మ్ ఓరియంటేషన్ వీటి మీద కూడా ఎనీవేర్ బిట్వీన్ 9-10 పాయింట్స్ ఒక 2 అంశాల్లో మాత్రమే ఎక్స్‌ట్రావర్షన్ కాదు గాబట్టి కల్చరల్ లీడర్‌షిప్, ఈ కమ్యూనికేషన్, థాట్ అండ్ లీడర్‌షిప్ విషయంలో కొంచెం తక్కువగా ఉన్నట్టుగా మనకి అనిపిస్తుంది. ఈ వివరాలన్నిటికి సంబంధించిన పీడీఎఫ్ మరింత డీటెయిల్‌గా మీరు చదవాలనుకుంటే మా టెలిగ్రామ్ ఛానల్‌లో ఉంది. అది డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆ టెలిగ్రామ్ ఛానల్ సంబంధించిన డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తున్నాను. అది కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక మనం ఎగ్జామినేషన్ మేనేజ్మెంట్ అప్రోచ్ ఎలా ఉంటుంది? ఈ సైకోమెట్రిక్ అనాలిసిస్ ఉద్దేశ్యం ఏంటంటే, వెంకటేశం గారు మన ఎగ్జామినేషన్ సిస్టమ్‌ని ఎలా డిసైడ్ చేయబోతున్నారు? సో, మోస్ట్ ప్రాబబ్లీ ఒక కపుల్ ఆఫ్ మంత్స్‌లో మనం స్ట్రీమ్ లైనింగ్ గ్రూప్ ఎగ్జామ్స్ అనేది చూడొచ్చు. పర్టిక్యులర్‌గా గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మారే అవకాశం ఉంది. అంటే యూపీఎస్‌సి స్టాండర్డ్స్ తోటి అలైన్‌మెంట్ చేసే అవకాశం ఉంది. తర్వాత గ్రూప్ 3, గ్రూప్ 4 అండ్ ఇతర టెక్నికల్ ఎగ్జామ్స్‌కి సంబంధించినటువంటి నోటిఫికేషన్‌లు మరింత ఫ్రీక్వెంట్‌గా ఇచ్చే అవకాశం ఉంది. అండ్ గ్రామీణ ప్రాంతాల్లో ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కువగా పెట్టేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే గ్రూప్ 1 సిలబస్ మారేటటువంటి పరిస్థితుల్లో ఎలా ఉండొచ్చు? ఇది ఫైనల్ అని చెప్పట్లేదు. ఆయన సైకోమెట్రిక్ అనాలిసిస్‌ని బట్టి, ప్రొఫైల్‌ని బట్టి ఒక ఊహ మాత్రమే, ఒక అంచనా మాత్రమే. ఇది అన్‌సైంటిఫిక్ కాదు. అలా అని చెప్పి పూర్తిగా సైంటిఫిక్ కూడా కాదు. సో, ఇది అందుతున్నటువంటి మనకున్నటువంటి అంచనాల ప్రకారం తెలంగాణ మూవ్‌మెంట్‌కి ఉన్నటువంటి 150 మార్కుల ప్రాధాన్యతని 50 మార్కులకి తగ్గించొచ్చు. అలాగే తెలంగాణ హిస్టరీని ఈ పేపర్ 6లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు సోషియాలజీ కూడా, తెలంగాణ అండ్ ఇండియన్ సోషియాలజీ కూడా ఈ పేపర్‌లోకి అంటే పేపర్ 6లో ఇంతకుముందు మనకి మొత్తం 3 సెక్షన్‌లు తెలంగాణ మూవ్‌మెంటే ఉండేది. దాన్ని ఏం చేయొచ్చంటే తెలంగాణ హిస్టరీ, తర్వాత తెలంగాణ మూవ్‌మెంటు, సోషియాలజీ ఇలా 3 సెక్షన్‌ల కింద తీసుకొచ్చే అవకాశం ఉంది. తర్వాత మరి అప్పుడు పేపర్ 3లో సోషియాలజీ తీసేస్తే మరి ఆ స్థానంలో ఏమొస్తుంది? పాలిటీ, గవర్నెన్స్, ఎథిక్స్ వచ్చే అవకాశం. మనకి మోర్ ఆర్ లెస్ ఇదే ప్యాటర్న్ ఏపీ గ్రూప్ 1లో కూడా ఉంటుంది. అలాగే ఒక తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్‌ని ఇంట్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. ఇది అభ్యర్థుల డిమాండ్ కూడా. సో, గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో కూడా రిఫార్మ్స్ తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో ఒకటే పేపర్ ఉంది. 13 యూనిట్లున్నాయి. కాబట్టి దాన్ని 2 పేపర్లుగా మార్చి జీఎస్ 1 పేపర్ 1లో జీఎస్ పెడతారు. పేపర్ 2లో మెంటల్ ఎబిలిటీ పెట్టే అవకాశం. ఇక గ్రూప్ 1 ఇంటర్వ్యూ కూడా పెట్టేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అంతే తప్ప
అంటే ఇదే జరుగుతుందని అనట్లేదు. ఒక జస్ట్ అంచనా. అంతేగాకుండా వీటన్నిటికి మించి ఎంతో కాలంగా ఆల్మోస్ట్ 70 ఏళ్ల నుంచి డిమాండ్‌లో ఉన్నటువంటి ఒక క్యాలెండర్ యూపీఎస్సీ, ఎస్ఎస్సీ తరహాలో ఒక యాన్యుయల్ ఎగ్జామినేషన్ క్యాలెండర్‌ని కూడా తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఫైనల్ ప్రొజెక్షన్ ఏంటంటే, బుర్రా వెంకటేశం గారు తన పాత్రని టీఎస్‌పీఎస్సీ చైర్పర్సన్‌గా తన పాత్రని అనేక అంశాల సమ్మేళనంతోటి నిర్వహించే అవకాశం ఉంది. ఒక అడ్మినిస్ట్రేటివ్ ప్రెసిషన్, కల్చరల్ ఎంపతి, ట్రాన్స్‌ఫర్మేటివ్ ఇంటెంట్, క్లీన్ ఎగ్జామ్ ప్రాసెస్ అండ్ యూత్ సెన్సిటివ్ రిఫార్మ్స్ వీటన్నిటిని తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది. సో, ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే గ్రూప్ 1 కోసం ఒక ఫ్రీ ఆన్సర్ రైటింగ్ సెషన్ చేపడుతున్నాం. జూన్ 1 తారీఖున సండే రోజు మార్నింగ్ 10-1 PM అండ్ ఆఫ్టర్‌నూన్ 2-5 PM. మొత్తం 4, 5 సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. ఆన్‌లైన్ ఉంటుంది, ఆఫ్‌లైన్ ఉంటుంది. దానికి మీరు అటెండ్ అవ్వాలంటే రిజిస్ట్రేషన్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. అంతేకాకుండా దాన్ని డిస్క్రిప్షన్ లింక్‌ని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ డాక్యుమెంట్ కూడా పీడీఎఫ్ మా టెలిగ్రామ్ ఛానెల్‌లో అందుబాటులో ఉంది. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను.